స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నడుస్తున్నమ్మదమ్మా. ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా మేము జాజులబంద గ్రామం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ నుండి ఈరోజు రోలుగుంట మండలం అర్ల పంచాయతీ పెద్దగరు వరకు కొండలు దాటుకుంటూ కోణల్లో నడుచుకుంటూ ఈరోజు డోలీలు కట్టుకొని అర్ధనగర ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దేనికోసం అంటే ఈరోజు భారతదేశంలో డిజిటల్ ఇండియాలో మనం ఉన్నాం. డిజిటల్ సేవలు అన్నీ అందుతున్నాయి, కానీ నడవడానికి రోడ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అంగన్వాడీ పౌష్టికాహారం సెంటర్లకు వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి. అలాగే 20 మంది 30 మంది పిల్లల దగ్గర స్కూళ్ళు లేవు, స్కూళ్ళ దగ్గర పిల్లలు లేరు. ఆదివాసీ గ్రామాల్లో ఇటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాడేరు కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం ఈరోజు హైవే రోడ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నారు. హైవే రోడ్లు వెళ్ళాలంటే హైవే రోడ్లు గ్రామాల నుంచి రోడ్లకు వెళ్ళాలంటే రోడ్డు కనెక్టివిటీ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పల్లె అడవి తల్లి బాట పెట్టారు. కానీ అడవి తల్లి బాట పెట్టినటువంటి వాటికి బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయి మళ్ళీ ఇటువంటి డోలి యాత్ర అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అర్ల నుండి జాజులబంద వరకు 4,10,00,000 వరకు అర్ల నుండి పిత్తిగడ్డ రోడ్డు మంజూరు చేశారు, బ్రహ్మాండం చేశారు, రోడ్లు వేశారు. గడ్ల కొట్టుకుపోయి డోలి యాత్ర అనేది ఈ విధంగా సాగిస్తున్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ పథకం ద్వారా మీరు చెల్లించినటువంటి రోడ్డు పనులు బ్రహ్మాండం జరిగినాయి, కానీ రోడ్డు సకాలంలో మధ్యలో ఆపేయడంతో కలవట్ల కట్టపు మొత్తం కానీ కొట్టుకుపోయే పరిస్థితి ఉందండి. అందుకే ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని మా కష్టాలు చెప్పడం కోసం మేము చేస్తున్నాం. ఆ విధంగా రావకత్త మండలంలో జీలుగులో పసులుబంద గ్రామాల్లో ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్ళే పరిస్థితి వస్తుంది. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో అలాగే అలర్బార్ పెట్టాలి. నాన్ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న గిరిజన భూములన్నీ కూడా గిరిజన నేతలకి దౌర్జన్యంగా రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మార్చేస్తున్నారు. ఇటువంటి బాధల మీద ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు అర్ధనగర్ డోలి యాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఓకే. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.